Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హలో వ్యూవర్స్, మనం రీసెంట్గా చూసాము చైతన్య మాస్టర్ సూసైడ్ కేస్ అందరికి కూడా హార్ట్ బ్రేకింగ్ అయిపోయింది. ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నారు, అలాగే వైజాగ్ సత్యగాడు ఉన్నారు. సో సార్, మాస్టర్ నిజంగా హార్ట్ బ్రేకింగ్ అయిపోయింది. ఆ వీడియో ఏదైతే చూసినప్పుడు ఆయన డీటెయిల్గా చెప్పారు, చాలా బాధపడుతున్నట్టుగా కూడా ఆ వీడియోలో తెలుస్తుంది. మీకు ఏదైనా రిలేషన్ ఉందా? దీనికంటే కూడా ఫస్ట్ ఒక క్వశ్చన్ ఒకటి చెప్తా అండి. పాపం ఆ మాస్టర్ హైదరాబాద్కి ఎంత పేరు రావాలని వచ్చిందో కానీ ఆయన బతికున్నప్పుడు పేరు రాలేదండి. ఇప్పుడు చనిపోయినప్పుడు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి చైతన్య మాస్టర్ అంటే కొన్ని వేల వీడియోలు వస్తున్నాయి. ఆయన పాపం హైదరాబాద్కు వచ్చి ఒక పేరు కోసం వచ్చిండు, కానీ బతుకున్నప్పుడు ఆ పేరు లేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆయన అంటే సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా అది మాత్రం అసలు ఎంత బాధాకరమైన అంటే, నేను వచ్చింది కూడా పేరు కోసమే, ఆయన వచ్చింది కూడా పేరు కోసమే. బతుకున్నప్పుడు పేరు వస్తే చాలా సంతోషం ఉంది, బతికిలేనప్పుడు పేరు వస్తే వాళ్ళ అమ్మ నాన్న ప్రతి ఒక్కటి ఖాళీగా ఉంటే ఇట్లా ఓపెన్ చేయగానే ఆయన ఫోటో వస్తుంది. అదే ఒకటే. ఇంకోటి ఏంటంటే అలా జరగడానికి కారణము ఒక డ్యాన్స్ షోలో మీకు తెలియదు ఏముంది, టఫ్ ఉంటుందండి కంపల్సరీ. వాళ్ళు చేసే కంటెస్ట్తో కష్టపడి చేయాలి. ఇప్పుడు టఫ్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చేవారికి విధాలు ఉంటుంది అన్నమాట. ఆయన ఏం ఆలోచించాడు, నేను ఎంత ఖర్చు పెడుతున్నా, నేను ఎంత చేస్తున్నానని ఆలోచించకుండా ఎక్కువ నేను టఫ్లో ముందు ప్రైజ్ కొట్టాలని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలు వాళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. దానివల్లనే మాస్టర్ చనిపోయిందని నేను అనుకుంటున్నాను. అప్పు ఎక్కువై, డబ్బులు ఎక్కువ తీసుకురావడం పెట్టడం, ఆదాయం లేదు, ఎక్కడి నుంచి తెస్తాడు? షో గెస్ట్కి వెళ్ళినారు 20,000 కంటే ఎక్కువ ఇయ్యాడు, ఎటన్నా పోయినా బయట మస్తు ఖర్చు ఉంది, దానివల్లనే చనిపోయింది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఆయనను కలిసారా? ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన మనస్తత్వం ఎలాంటిది? నేను ఒకరోజు ఆడిషన్కి నాకు తెలిసిన ఒక తమ్ముడిని తీసుకెళ్ళా. తను మంచి టాలెంట్ పర్సన్. తీసుకెళ్ళినప్పుడు నన్ను చూసి మాస్టర్ మీరేంది ఇక్కడ అన్నాడు. అంటే లేదు మన ఫ్రెండ్ని తీసుకొచ్చిన. అంటే అమ్మో మీరు వస్తున్నారేమో, రామాకండ్ మాస్టర్ చాలా పార్షాలిటీస్ ఉంటాయి ఇక్కడ, చాలా తక్కువ పేమెంటు, మీరు సోషల్ మీడియాలో చేసుకోవటం చాలా హ్యాపీ, సినిమా ఫీల్డ్లో చేసుకోండి, కానీ ఈ డి అనే దానికి రామాకండి, ఎందుకంటే మీరు తట్టుకోలేరని చెప్పిండు. అదేంది మాస్టర్ ఇట్లా చెప్తున్నారంటే, పేమెంట్స్ తక్కువ మాస్టర్, ఏముంటుంది మొత్తం పార్షాలిటీ, పొద్దున్న లేస్తే ఇయ్యే, దాంట్లో వచ్చేది ఏం లేదు, కానీ ఖర్చు పెట్టుకునేది ఎక్కువ, అది ఎంత ఉంటుందా అని అనుకున్నాను నేను. కానీ ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మొత్తం పార్షాలిటీ అండి, వాళ్ళ మాట వినాలా, వాళ్ళతోటే ఉంటుంది, వాళ్ళనే చూడాలా, అలా ఉంటుంది అన్నమాట. అలాగే మీరు చెప్పారు అసలు డి షోలో చాలా రాజకీయాలు కూడా జరుగుతాయి, పేమెంట్స్ అని, ఇంకోటి ఆపర్చునిటీ వచ్చే విషయంలో పార్షాలిటీస్, ఇవన్నీ తట్టుకొని నిలబడితేనే ఒక స్థాయికి రీచ్ అవ్వగలమా? అంటే దీనికి స్ట్రెంతే కావాలా? ఇక్కడ డి వరకు వచ్చేవారికి కంపల్సరీ అక్కడ ఉన్న వాళ్ళని ఫస్ట్ బిస్కెట్లు రుద్దాలన్నమాట. అంటే టాలెంట్ ఎంత ఉన్నా కానీ ఈ పిల్లగాన్ని లేపాలనుకుంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు, వద్దు వీడిని దొక్కాలనుకుంటే కంపల్సరీ దొక్కేస్తారు. డి డైరెక్టర్ కన్నా అంత ఉండదు కానీ పక్కన అసిస్టెంట్లు మాత్రం కంపల్సరీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వీళ్ళకి పొద్దు లేస్తే సర్వే చేస్తూనే ఉండాలి. నైట్ కాగానే కాక్టైల్ పార్టీస్, నైట్ కాగానే ఏదేదో ఉంటుంది. ఇక అదే నేనేమంటున్నానంటే టాలెంట్ని చూడటం మానేశారు. ఇప్పుడు టాలెంట్ కొత్తగా రావాలంటే కొత్త కొరియోగ్రాఫర్స్ వస్తేనే, కొత్త కంటెస్టర్స్ వస్తేనే ఇది ఉంటుంది. ఉన్నవాళ్ళు ఏమైందని పొద్దున్న లేస్తే బతిలాడటం, ఇది చేయటం ఉంటుంది, కానీ అక్కడ టాలెంట్కి తగ్గిపోయిందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అదే కొరియోగ్రాఫర్తో అదే స్టెప్స్ ఉంటాయి, అదే కితకిలు ఉంటాయి, కానీ వేరే ఉండవు. కొత్త కొరియోగ్రాఫర్స్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు చైతన్య మాస్టర్ లాగే చాలామంది ఇంకా వెనుకబడిపోయే ఉన్నారు. అవే ఫినాన్షియల్ స్ట్రగుల్స్, అవే ఫ్యామిలీ స్ట్రగుల్స్, అవే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. దీనికి సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కొత్త వాళ్ళని తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షోలో కొత్త కొరియోగ్రాఫర్స్ని ఒక్క సీజన్కి ఒకడే కొరియోగ్రాఫర్ ఉండాలి, అప్పుడే మారుతుంటాయి. ఇప్పుడు 10 మంది కొరియోగ్రాఫర్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఆ షోలో డీలో హిట్ కాగానే వాడు బయట వచ్చి ఏదో సోషల్ మీడియాలో ఏదో వర్క్ చేసుకుంటాడో, లేకపోతే డ్యాన్స్ క్లాస్ పెట్టుకుంటాడా, లేకపోతే అది చేసుకుంటాడా. ఇప్పుడు ఒక మనిషి ఒక 6 నెలలు ఒక షోలో చేస్తే పాపులర్ అవుతాడా కాడా? నీకు దమ్ము ఉంటే 2 సాంగ్ల వల్ల హిట్ కావచ్చు. ఫస్ట్ అదే చేసుకోమంటారు. నేనేమంటున్నానంటే మీరు చేసిన పర్ఫార్మెన్సెస్ ఒకవేళ హిట్ అయినా, మీకు సోషల్ మీడియాలో పేరు వచ్చినా కంటిన్యూ షోలు చేయమాకండి, బయటకు వచ్చేసి మీ బతుకు తెరువు చూసుకోండి.
మీరు సినిమాలు చేసుకుంటారా లేకపోతే సాంగులు చేసుకుంటారా సంగీతులు చేసుకుంటారా అది చేసుకోండి, కానీ ఆ డీలోనే పడి వాళ్ళు ఇచ్చే పేమెంట్కు పెట్టుకొని నగలు కుదవబెట్టి ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసుకొని దాంట్లోనే కంటిన్యూ చేస్తే వేస్ట్. ఒక్క రెండు సాంగ్ల వల్ల పేరు వచ్చిందా బయటకు వచ్చేయండి, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి, మస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద సోషల్ మీడియాలో సినిమా స్టార్లే యూట్యూబ్లలో చేసుకొని బతుకుతున్నారు. మీకేమైంది? దాని మీదే పడి అప్పుల పాలు చేసుకొని అంత అవసరం లేదుగా. ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్స్ లైక్ శేఖర్ మాస్టర్, మొన్న రీసెంట్గా జిత్తు మాస్టర్, ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి అంటే ఆ స్పాట్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ ఫేమ్ నుంచి కెరీర్ ఖచ్చితంగా ముందుకెళ్తుంది, సక్సెస్ అవుతారు. అదేవిధంగా చైతన్య మాస్టర్ కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే తన ఫ్యూచర్ ఎలా ఉండేది? చాలామంది అండి, చైతన్య కాదు D10 రాజు ఉన్నాడు, D10లో ఆయన ఫైనల్ ప్రైజ్ వచ్చిండు. ఎందుకు ఉండాలా దీంట్లో? ఇంకా డీతో ఏం పని? చైతన్య మాస్టర్ కానీ ఈ పండు మాస్టర్ కానీ వీళ్ళకి శ్రీదేవి డ్రామా కంపెనీ వేస్ట్. ఆల్రెడీ వీళ్ళందరికీ తెలుసు, జనాలు గుర్తుపట్టే అంత ఫేమ్ వచ్చినప్పుడు సినిమాలలోకి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఎన్ని రోజులని గుర్తుపడతారు? అవునా కదా? అట్లా నేనేమంటున్నా అంటే సినిమా ఫీల్డ్ మొబైల్ నుంచి టీవీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీవీలోంచి మొబైల్కి వెళ్ళిన ఉన్నారు. నువ్వు టీవీలోంచి డైరెక్ట్ మూవీలోకి వెళ్ళాలి, కానీ ఇంకా టీవీలోనే ఏం పని? అదే నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది అదే. సోషల్ మీడియాలో హిట్ అయిన వాళ్ళు టీవీ మీడియాలోకి రావడం బెటరు, టీవీ మీడియాలో హిట్ అయిన వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి. దీంట్లోనే ఉండడం వేస్ట్. ఇప్పటికైనా నేను చెప్పేది వినండి, డి అనే ప్రోగ్రామ్ కొరియోగ్రాఫర్ని మార్చేయండి, లేకపోతే ఆ ప్రోగ్రామ్ అని బంద్ చేయండి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు డ్యాన్స్ ఫీల్డ్లోనే, మీ లైఫ్ ఎలా ఉంది? నాకైతే 3 పువ్వులు 6 కాయలండి. నేను ఏది కూడా భూతద్దం పెట్టి చూడను. నేను ఏది చేయాలనుకుంటే అదే చేస్తా. సోషల్ మీడియా కానీ నేను ప్రజెంట్ అయితే మంచి మంచి సాంగ్స్ రాస్తున్నా, సాంగ్స్ చేస్తున్నా, నాది కంటిన్యూ ఉంది. నా గోల్ ఒకటే సినిమా. ఆ సినిమాలో చేయాలనే గోల్, ఆ సినిమా ఫీల్డ్లో చేయాలనే గోల్, అంతేగాని నాకు సోషల్ మీడియాలో మంచి పేరుంది, బయట మంచి పేరుంది, ఈవెంట్ చేసుకుంటా, నేను ఏది కూడా అంత ఘనంగా ఆలోచించాను. ప్రోగ్రాం వచ్చిందా, వస్తే డబ్బులు వస్తాయి, రాలేదా డబ్బులు పోతాయి, అంతే. పట్టించుకోను. అంత ఘనంగా బలి తెగించి దాని గురించి ఆలోచించే అవసరం నాకు లేదు. ఇప్పుడు ఎన్నో రకాల షోస్ టీవీ లైక్ డాన్స్కి సంబంధించిన షోస్ చాలా వస్తున్నాయి, చాలామంది స్పాన్సర్ కూడా చేస్తుంటారు, చాలా పెద్ద ఎత్తునే జరుగుతుంటాయి. మీరు అన్నారు ఒక ఇంటర్వ్యూలో, ఒక డాన్స్ కొరియోగ్రాఫర్కి మాత్రమే చాలా తక్కువ పేమెంట్ ఉంటుంది, వాళ్ళ మీదనే షో నడుస్తుంది, వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అని. అదే అండి, ఇప్పుడు ఒక షో హిట్ కావాలంటే జడ్జిమెంట్ది కాదు, యాంకర్ది కాదు, ఈ డ్యాన్స్ కంటెస్టెంట్స్ కొరియోగ్రాఫర్సే. అదే వాళ్ళకే పేమెంట్ ఎక్కువ ఇచ్చి మంచిగా తయారు చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు యాంకర్ది ఏముంది, ఇంకాసేపు మాట్లాడుతుంది వచ్చి తనకి 2 lakhs 3 lakhs ఇస్తారు. ఈ డ్యాన్సర్లకు కూడా పేమెంట్ పెంచండి. పేమెంట్ పెంచి వాళ్ళకి ఇంక కొంచెం డెవలప్ చేసి మంచి బాయ్స్ని, మంచిగా కంటెస్టెంట్స్ని ఇచ్చి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఏమంటున్నా, ఎక్కడెక్కడో వాళ్ళకే తీసుకొచ్చే అవకాశం ఇస్తే మన తెలుగు వాళ్ళు ఏం కావాలా? నేనేమంటున్నానంటే ఏది చేసినా పేమెంట్స్ పెంచండి. ఇంకోటి కూడా అసలు చెప్తానండి, ఈ డాన్సర్లలో యూనిటీ లేదండి. డాన్సర్లలో యూనిటీ లేకుండా 1500 ఇస్తే సాంగ్ చేయటం, 2000 ఇస్తే సాంగ్ చేయటం, అలా చేయొద్దు. ఒక పేమెంట్ అనేది మాట్లాడుకోండి. అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏమైతే కంటెస్టెంట్కి ఇంత కొరియోగ్రఫీ, పేమెంట్స్కి డాన్సర్లకు ఇంత కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్కి ఇంత అనేది పెట్టుకుంటే బాగుంటుంది. కొరియోగ్రాఫ్ చేసిన మాస్టరే మెయిన్. ఏదున్నా మాస్టర్ మాట్లాడుకుంటేనే సెట్ అవుతుందండి. మాస్టర్ మాట్లాడుకొని నేను చేయకపోతే మస్తు ఉంటుంది. చేస్తారంటే వీళ్ళు ఎంతకైనా దిగదారి చేయించుకుంటారు. నేనేమంటున్నానంటే ఏదైనా ఒక యూనిటీ ద్వారా, ఏదైనా యూనిటీ ద్వారా పోతే దేనికైనా డబ్బులు ఎక్కువ ఇస్తారు. 50,000 ఏమి రావు. 50,000 ఏమొస్తాయని చెప్పండి? ఒక సాంగ్ చేయాలంటే చాలా ₹1,00,000 కూడా సరిపోవు. ఇక్కడున్న కాంపిటీషన్లో 20 మెంబర్స్ని బాయ్స్ పెట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు, 10 మందిని పెట్టుకొని చేసుకున్నారు. కొంతమంది ఏంటంటే ఓన్లీ డూయేట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ మెంబర్స్ని పెట్టుకుంటే సాంగ్ హిట్ అవుతుంది అనుకుంటారు, కానీ అప్ అవుతుంది అనేది ఎవరు చూసుకోరు. అలాగే హైపర్ ఆది, అలాగే ఇమాన్యుయల్, వీళ్ళ పేర్లు కూడా మీరు తీయడం జరిగింది. వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం ఉంది? అది ఇప్పుడు డి అనే షో, జబర్దస్త్ అనే షో వీళ్ళే తోపులు కాదుగా. ఇప్పుడు జబర్దస్త్లో కొత్త వాళ్ళని తీసుకురండి, డీలో కొత్త వాళ్ళని తీసుకురండి. ఇప్పుడు డీకి వీళ్ళే ఏదో ఎవరు పండు మాస్టరే డీకి శ్రీదేవి డ్రామా కంపెనీకి అన్నట్టు వాళ్ళనే పెట్టుకుని ఎందుకు చేయాలా? జబర్దస్త్లో ఇమాన్యుయల్ను వీళ్ళనే మన చాలామంది ఉన్నారు, వీళ్ళనే ఎందుకు తీసుకోవాలా? ఆడిషన్ పెడుతున్నాను, ఆడిషన్లో ఎవరు దొరకరా? ఒక సీసా ఆడబెట్టి 10 రాళ్ళు వేస్తే 10 రాళ్ళలో కంపల్సరీ ఒక రాయని తగులుతుంది. నువ్వు అంత ఆడిషన్ పెడుతున్నావు, ఎవరిని తీసుకోవట్లే. ఆడిషన్ ఎందుకు పెడుతున్నావు? నీ మల్లెమాలని డెవలప్ చేసుకోవడానికి, నీ జబర్దస్త్ని డెవలప్ చేసుకోవడానికే తప్ప. నేను మొన్న అక్కడ ఆడిషన్ పెడితే వెళ్ళానండి, 2000 మెంబర్స్ వచ్చారు, మొత్తం రోడ్ల మీద కూర్చున్నారు. ఎవడో ఏదో తీసుకొచ్చి పెడితే తిండారు, కానీ వీళ్ళు తిండి కూడా పెట్టలే.
అట్లాంటప్పుడు అడిషన్ ఎందుకు పెట్టాలంటున్నా. అడిషన్ పెడితే తెలుగు పీపుల్కి సపోర్ట్ చేయి, తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయి, నువ్వు తీసుకో పెట్టు, లేకపోతే ఆ జబర్దస్త్ డీ షో మానేయి. అడిషన్ పేరు మీద చాలా ఎక్కడెక్కడో పెట్టిండు, బెంగళూరులో, ఢిల్లీలో, ఎక్కడెక్కడో పెట్టిండు. ఎవరిని తీసుకున్నాడు? బెంగళూరులో ఎందుకు పెట్టిండు తెలుసా మీకు? బెంగళూరులో పేరుకే, వైజాగ్లో పేరుకే, మొత్తం ఈ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని పెట్టుకుని లాస్ట్కి. నేను ఒక వీడియో పంపిస్తాను మీకు, ఆ వీడియో దాంట్లో పెట్టండి. ఒక పిల్లగాడు మొత్తం గాలిలోనే ఆడతాడు డ్యాన్సు. ఈ పిల్లగాడిని ఎందుకు పెట్టుకోలేదు సార్ అంటే, మా కింద వెనక డాన్సర్గా ఆడండి, ఈయన కంటెస్టెంట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, కంటెస్టెంట్గా వెనక డాన్సర్గా ఆడినప్పుడు డీకి పనికిరాడా? నేను చాలామందిని అడిగిన, తెలుగు వాళ్ళని పెట్టుకోండి, కంపల్సరీ సపోర్ట్ చేయండి, ఏ టాలెంట్ ఉన్నా అని. మొత్తం డీలో మొత్తం బెంగళూరు వాళ్ళే ఉంటారు. అది నాకు నచ్చంది అయితే అదే అండి. ఎందుకంటే ఇంకా వాళ్ళే D6 నుంచి చూస్తున్నా, వాళ్ళే మాస్టర్స్, వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే ప్రైజులు కొట్టుకుంటారు, వాళ్ళే ఏంది ఇది అంటే, ఫస్ట్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని మొత్తం మార్చేయాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం మార్చేయండి. జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని మొత్తం మార్చేయండి. కొత్త వాళ్ళని తీసుకురండి. మొన్నటిదాకా లేడీస్ని పెట్టేవాళ్ళు, లేడీస్ని పెట్టి ఇప్పుడు లేడీస్ని కాదు, ఓన్లీ అదే. అందుకోసం నేనేమంటానంటే, ఫస్ట్ ఆ డి అనే ప్రోగ్రామ్ అన్న మానేయండి, జబర్దస్త్ అన్న మానేయండి, లేకపోతే దాంట్లో ఉన్న వాళ్ళని తీసేయండి. అది ఓకే. వైజాగ్ సత్య గారు, మీరు చెప్పండి, ఈ ఇష్యూ మీద మీరు చెప్పేది ఏంటి? మీరు కూడా జబర్దస్త్ లాంటి షోస్, చాలా టీవీ షోస్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి అక్కడ కల్చర్ కానీ అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను మల్లిమాల హైపర్ ఆది గారితో. అప్పుడు నాకు డి కొరియోగ్రాఫర్ చైతన్య గారు పరిచయం అయ్యారు. నేనే పరిచయం చేసుకున్నాను. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి, చైతన్య గారు మీరు ఇంజనీరింగ్ చేశారు కదా, మెకానికల్ ఇంజనీరింగ్, పైగా చూడడానికి కూడా హెవీగా ఉంటారు, డ్యాన్సులు చాలా బాగా చేస్తారు, ఏంటి సీక్రెట్ అని అడిగాను. ఆయన చెప్పాడు, నాకు చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు, ప్రభుదేవ సినిమాలు చూస్తూ పెరిగాను అని చెప్పాడు. నాకు కూడా కొంచెం డ్యాన్స్ నేర్పిస్తారా? ఎందుకంటే డీలో నాకు రాకేష్ మాస్టరు, బషీర్ మాస్టరు, D10 రాజు, సోమేష్, అలాగే D11 మహేష్ వైజాగ్, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అండి, కావాలంటే రిఫరెన్స్తో వస్తా అన్నాను. అవసరం లేదు, నాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు లెజెండ్స్తో సోషల్ మీడియాలో టిక్ టాక్ చేస్తావు కదా, వైజాగ్ సత్య అంటే తెలుసు అన్నాడు. మా ఆఫీస్ వచ్చి LB నగర్లో ఉంది, డ్యాన్స్ క్లాస్, నువ్వు అక్కడికి వస్తే చెప్తా అనేసి అన్నారు. ఈలోగా ఇలా అయిపోయింది. నాకైతే అప్పులు బాధ తట్టుకోలేక చనిపోయారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది నెల్లూరు పక్కనే, కావలి పక్కన ఒక విలేజ్, వాళ్ళ డాడీ కూడా కాంట్రాక్టు, రిచ్ ఫ్యామిలీ అయింది నాకు తెలుసు. ఎందుకంటే కావలిలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు. సో వాళ్ళకి 30 acres ల్యాండ్ కూడా ఉంది. మొన్ననే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది, చాలా గ్రాండ్గా చేశారు, లక్షల్లో ఖర్చు పెట్టి. మొత్తం స్టార్స్ అందరూ వెళ్ళారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వెళ్ళారు. సో ఇంక వేరే ఏదో కారణం దాని వెనకాతలు ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.